మార్కు సువార్త 10వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరూ కూడా తెరిచి మార్కు సువార్త 10వ అధ్యాయం తెరవండి. ఈ సందర్భానికి చాలా పర్యాయాలు మనం నేర్చుకున్నాము. అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరొక్కసారి ఒక నూతన కోణంతో ప్రభు మనతో మాట్లాడును గాక. చూడండి, 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువు. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడునో సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి, ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, నీకు ధనము కలుగును. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయేను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ వచన భాగములు మనకి, ఈ సందర్భం మనకందరికీ తెలుసు. చాలా పర్యాయాలు వచనాలు మనం ధ్యానం చేసాం వాక్యాన్ని. అయితే ఆ వచన భాగాల్లో 21వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆయనకి ఇచ్చిన సమాధానం, యేసు అతనిని చూసి అతన్ని ప్రేమించి, యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరిని ప్రేమించాడు? యేసుక్రీస్తు వారు. చెప్పండి, యేసు ప్రభు వారు ఎవరిని ప్రేమించాడు? అక్కడ ఉంది కదా, యేసు అతనిని ప్రేమించి. ఎవరతను? చెప్పండి, ఎవరతను? ఆ పై వచనాల్లో ఆయనకున్నటువంటి స్వభావ లక్షణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమిటి అంటే, అక్కడ అంటాడు కదా, యేసు ప్రభు అంటాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా, బాల్యము నుండి. ఆయన ఎవరు చెప్పండి? బాల్యము నుండే నరహత్య చెయ్యనివాడు, బాల్యము నుండే మోసపరచనివాడు, బాల్యము నుండే అబద్ధము మాట్లాడనివాడు, బాల్యము నుండే తల్లిదండ్రులను చెప్పాలి తల్లిదండ్రులను సన్మానించేవాడు, బాల్యము నుండే అబద్ధ సాక్ష్యము, ఒక రకంగా చెప్పుకుంటే తన బాల్య దినము నుండి కూడా అతడు చాలా ధర్మశాస్త్రమును అనుసరించి నీతిగాను యథార్థంగాను భక్తిపరుడుగాను అతడు జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ మనుషుడు, ఈ అధికారి, లోకా సువార్తలో అయితే అధికారి అని ఉంది. ఈ అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నిత్య జీవానికి వారసునవ్వాలి, నేను నిత్య జీవానికి వారసునవ్వాలి, నేనేం చేయమంటావు అంటున్నాడు. ఎప్పుడు అడుగుతున్నాడండి? ఏ మనుషుడు అడుగుతున్నాడు? గత వారంలో మనం నేర్చుకున్నాము. చెరసాల అధికారి పౌలు శీలను చూసి, ఐలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అన్నాడు అపోస్తలుల కార్యాల్లో. కానీ ఇక్కడ ఏమంటాను తెలుసండి? నిత్య జీవము పొందుటకు, నిత్య జీవన వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడుగుతున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము
బాల్యదినము నుంచి చాలా భక్తిగా జీవించిన మనుషుడు ఇతడు. బాల్యదినము నుండి నీతి న్యాయములు కలిగి జీవించినటువంటి అధికారి మనుషుడు. వాస్తవంగా చూస్తే ఇతడు అధికారి కాబట్టి అన్యాయము చేయాలి, అధికారి కాబట్టి లంచము పుచ్చుకోవాలి, అధికారి కాబట్టి చెప్పండి దౌర్జన్యాలు చేయాలి, అధికారి కాబట్టి ఇతరులు ఏం చేయాలి చెప్పండి, మోసపరచాలి. కానీ ఆయన ఏమంటారు తెలుసా, నా బాల్యము నుండి కూడా నేను ఎవరిని మోసపరచట్లేదు, నా బాల్యము నుండి కూడా ఎవరి మీద అబద్ధ సాక్ష్యము పలకటం లేదు, నా బాల్యము నుండి కూడా ఏ ఒక్కరి నరహత్య చేయలేదు. నా బాల్య దినము నుంచి ధర్మశాస్త్రం ఉపదేశించిన ప్రకారము, ధర్మశాస్త్రం ఆజ్ఞాపించిన దాని ప్రకారము నీతి యథార్థత కలిగి సత్ప్రవర్తన కలిగి నేను నడుచుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పుదామా, దేవునికి స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మంచి స్వభావాలు కలిగినటువంటి ఆ మనుషుడు యేసు ప్రభువుని అడుగుతున్నాడయ్యా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే. అందుకనే ఆ మాటలు సమాధానం ఇచ్చిన తర్వాత బాల్య దినము నుండి ఇవన్నీ నేను పాటిస్తున్నాను అని చెప్పినప్పుడు చెప్పండి, అక్కడ కనబడుతున్న మాట 21వ వచనంలో యేసు అతనిని ప్రేమించి దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము నీ జీవితంలో, నీ హృదయంలో దేవుని పట్ల ఒక తపన, దేవుని పట్ల ఒక ఆసక్తి, చెప్పండి దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే ఒక ఆలోచన నీకుంటే యేసయ్య నిన్ను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనుషుడు నిత్య జీవానికి వెళ్ళని ఆసక్తి కలిగి ఉన్నాడు. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, లక్షణాలన్నీ కూడా శ్రేష్టమైన లక్షణాలే, మంచి లక్షణాలే. ఏ లక్షణము కూడా చెడ్డ లక్షణము అవలక్షణం ఏది కూడా ఇతనిలో లేదు, అన్ని మంచి లక్షణాలే. అయితే యేసు ప్రభు అతను ప్రేమించి అతను ఏమంటారు తెలుసా, నువ్వు ఒక రకంగా చెప్పుకోవాలంటే పరలోక రాజ్యానికి చాలా సమీపంగా ఉన్నావు. నీవు ఎక్కడున్నావు చెప్పండి, చాలా సమీపంగా ఉన్నావు. అయితే ఆ సమీపంగా ఉన్న నీవు ఆ కొద్దిపాటి కొరత, ఆ కొద్దిపాటి దూరం, ఆ కొద్దిపాటి ఎడబాటు కూడా పోవాలంటే ఏమంటే తెలుసా, నీలో ఒకటి కొదువుగా ఉన్నది. యేసు ప్రభు చెప్పిన మాటని చెప్పండి, చదవండి మాట. యేసు ప్రేమించి ఒకటి కొదువుగా ఉన్నది. ఒక మాట చెప్తారండి, ఈ మాట మనొకసారి ఆలోచన చేస్తే పరలోకానికి వెళ్ళాలని ఆశతో వచ్చినటువంటి ఈ అధికారికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశతో వచ్చిన అడిగినటువంటి ఈ అధికారిని ప్రేమించిన ప్రభు అంటారు కదా, నువ్వు సమీపంగా ఉన్నావు చెప్పండి. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఆ కొదువు కూడా తీరిపోతే, ఆ కొరత కూడా తీరిపోతే, ఆ లోటు కూడా తీరిపోతే, ఆ వెలుతు కూడా తీరిపోతే నువ్వు నిత్య రాజ్యానికి వారసుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలమైన మనము చెప్పండి, మన దేవుడు నిన్ను ప్రేమించి ఎంతగా ప్రేమిస్తే తెలుసండి, నిన్ను తన రాజ్యానికి, తన నిత్య రాజ్యానికి ఎలాగైనా వారసునిగా చేసుకోవాలని అనునిత్యము ప్రేమిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత ప్రేమిస్తాడో మాట చెప్తాను. రక్షించబడిన తర్వాత కూడా మనం మరలా ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? పాపం చేస్తామా చేయమా? మీరు అందరూ చూస్తూ ఉంటే మరలా ఏం చేస్తామండి బాబు, ఏం చేయమండు, నీతిగానే ఉంటాం అన్నట్టుగా ఉంది. రక్షణ పొందిన తర్వాత కూడా మనం ఏం చేస్తాం? పాపం చేస్తాం, అవినీతిలో జీవిస్తాం, అక్రమంలో జీవిస్తాం, అపవిత్రతలో జీవిస్తాం. చెప్పండి, మారు మనసుకు వ్యతిరేకంగా మన జీవితాలు ఉంటాయి. అయినా దేవుడు ఎందుకు నేను క్షమించి నేను రక్షిస్తాను తెలుసండి. ఈరోజు కాకపోతే రేపైనా, రేకపోకపోతే మరొక రోజైనా నువ్వేమవ్వాలి? మార్పు చెంది ఎలాగైనా సరే దేవుని రాజ్యానికి వారసుడువు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హెజ్కేలు గ్రంథంలో దేవుడు అంటాడు, చదవద్దు కానీ హెజ్కేలు గ్రంథంలో అంటాడు, పాపి తన పాపను బట్టి మరణించుట నాకు సంతోషము కాదు. పాపి తన పాపను బట్టి మరణించుట
నాకు సంతోషం కాదు. ఆ పాపి, అవిధేయుడు, అతిక్రమంలో జీవించే మనుషుడు మారు మనస్సు పొందితే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు రక్షింపబడిన నీవు కానీ, రక్షణ పొందని నీవు కానీ ఎవరినైనా సరే యేసయ్య ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఏ విధము చేతనైనను నీవు రక్షించబడాలి, ఏ విధము చేతనైనను దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలి, ఏ విధము చేతనైనను ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఆయన నీ ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడంట. ఏం చూపుతున్నాడండి? ఏం చూపుతున్నాడండి? ఎందుకు దీర్ఘశాంతం చూపుతున్నాడు? దీర్ఘశాంతం అంటే చాలా కాలం ఓపిక పట్టి ఉండటం, చాలా కాలం ఓపిక పట్టి ఉంటాం కదా. మనం అంటూ ఉంటాం ఒకసారి, ఎందుకు ఓపిక పడుతున్నానో ఎప్పుడో నాకు రావాలి, బట్టలు చదువుకుని ఇంటికి వెళ్ళిపోతాను అంతే అంటాం కదా. అంటామా లేదండి? దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఓపిక పడుతున్నాను, పిల్లల ముఖం చూసి, ఆ ముసలిదాని ముఖం చూసి ఓపిక పడుతున్నాను, నాకు రావాలి చెప్పా చేయకుండా బట్టలు చదువుకొని. ప్రభువు కూడా, దేవాది దేవుడు కూడా ఓపిక పడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఏ విధము చేతనైనా నిన్ను రక్షించాలని, ఏ విధము చేతనైనా నిన్ను తన రాజ్యానికి వారసుడిగా చేసుకోవాలని, ఏ విధము చేతనైనా నిన్ను ఆయన వలె మార్చుకోవాలని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు వ్యతిరేకించినా, ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, ఎన్నిసార్లు మాట వినకపోయినా, ఎన్నిసార్లు పాపములో పడిపోయినా, ఎన్నిసార్లు రక్షణ పొందటానికి నిర్లక్ష్యము చేసినా, ఎందుకు నీ పట్ల ఆయన కృప చూపుతున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు తెలుసా? ఎలాగైనా సరే, ఏ విధము చేతనైనా సరే నిన్ను తన రాజ్యానికి వారసుడిగా చేసుకోవాలని. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆశ ఒకటే, ఆయన కోరిక ఒకటే నీ పట్ల. ఏ విధము చేతనైనా నిన్ను తన వలె మార్చుకుని తన రాజ్యములో తను ఉన్న చోటున నిన్ను కూడా ప్రవేశపెట్టాలని నీ ఎడల ఆయన దీర్ఘశాంతము చూపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు పాపం చేస్తూ ఉన్నా, ఎన్నిసార్లు చెప్పండి చీకటి కార్యాలు చేస్తూ ఉన్నా, దేవుడు ఎందుకు నిన్ను చెప్పండి అలాగే కృప చూపుతున్నాడో తెలుసా? కొంతమందికి ఒక ఆలోచన, దేవుడేమి చూడట్లేదు, ఇది చేయటం కూడా మంచిదే కోసం దేవునికి, అందుకనే దేవుడు నా గురించి ఏమి చీకటి కార్యాలు చేస్తారు కొంతమంది. ఏమండి? చీకటి కార్యాలు ఏకీపిస్తారు కొంతమంది. ఎవరో చూడలే కదా అని, నువ్వు ఎవరు చూసినా చూడకపోయినా పరలోకమందున దేవుడు తప్పకుండా దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెన్నిసార్లు తప్పిపోతున్నా, ఎన్నిసార్లు ఆయన నామాన్ని అవమానపరుస్తూ ఉన్నా, ఎన్నిసార్లు ఆ చీకటి కార్యాలు ఏకీభిస్తున్నా, దేవుడు నేను ఇంకా బ్రతికిస్తున్నానికి కారణమేంటో తెలుసా? నీవే విధము చేతనైనా రక్షించబడాలని. నీ జీవితంలో చాలా ప్రమాదాలు సంభవించినాయి. ఇరుగు పొరుగు వారు అన్నారు ఇంకా బ్రతకడో, ఆ మనిషి బ్రతకదో అన్నారు అందరూ, అయినా దేవుడు బ్రతికించేశాడు. ఎందుకో తెలుసా? ఆ పాపములోనే ఉండి చనిపోవటము దేవునికి ఇష్టము కాదు. ఆ అవిధేయతలోనే ఉండి నువ్వు నశించిపోవటము, చెప్పండి నరకంలోనికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టము కాదు. కాబట్టి మరణపు చివరి సమయానికి వెళ్ళిపోయినా కానీ, మరణపు అంచులోనికి వెళ్ళిపోయినా కానీ అక్కడి నుంచి మరలా దేవుడు బ్రతికించి తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక్కొక్కసారి అంటాం కొంతమంది, చచ్చిపోయాడు అనుకున్నాం, అయ్యో చూడాడు ఎలా తిరుగుతున్నాడు, అయిపోయింది అనుకున్నాం. నిజమే, సమయం అతి చివరి సమయానికి వెళ్ళిపోయినప్పుడు అని అంటాం కూడా. మన తెలుగులో దేవుడు తలుచుకుంటే గడ్డి పరకు అడ్డేసి, చెప్పండి ఏమడ్డేసి, గడ్డి పరకు అడ్డేసి బతికించేస్తాడంట. నిజమే, అలాగే బతికించేసాడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా కదా. నాకు రెండోసార్లు పెయిన్ వచ్చినప్పుడు
హాస్పిటల్లో ఆ అర్ధరాత్రి కూడా చెప్పండి ఆ వ్యాన్ మీద తీసుకుని వెళ్ళిపోతే సచిన్ శవాన్ని వేసినట్టు తీసుకెళ్ళిపోతే అందరూ అన్నారు కదా, పాస్టర్ గారు రెండోసారి వచ్చింది ఇంకా బ్రతకడైనా అన్నారు. ఏమో మరి దేవుని ఎందుకో మరి దేవునికి స్తోత్రం చెప్పుదాం. మరలా మిమ్మల్ని తిట్టాలనో లేకపోతే మీ చేత తిట్టించుకోవాలనో చెప్పండి, దేవుడు మరలా బ్రతికించినని ఇక్కడ పెట్టేశాడు. అయిపోయింది అన్నారు. ఎందుకు ఈ మాట తెలుసండి? ఏమో దేవుడు ఇంకా నా ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడు, లేకపోతే నన్ను చెప్పండి అంతమంది చేత తిట్టించాలనుకుంటున్నాడు. ఆమేన్. అదండి ఆశీర్వాదమే నాకు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తలుసుకుంటే చెప్పండి మరణపు టంచులోకి వెళ్ళిపోయినా తిరిగి తీసుకొచ్చేస్తాడు. దేవుడిని అలాగూ బ్రతికించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టము కాక, యేసు ప్రభుని ఎరగకుండా నువ్వు మరణించటం ఆయనకి ఇష్టము లేక, మారు మనసు పొందకుండా చెప్పండి చనిపోయి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేకే చెప్పండి నిన్ను మరలా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీ ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడు. ఈరోజు చాలామందికి ఈ దీర్ఘశాంతమే ఏమైపోయింది తెలుసండి? అలుసైపోయింది. దేవుని దీర్ఘశాంతం ఏమైపోయింది చెప్పండి? లోకువైపోయింది. ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు మానేసినా, ఎన్నిసార్లు పాపములో పడిపోయినా దేవుడు ఏం చేయట్లేదు కదా అని చెప్పి మరలా 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 ఏం చేస్తున్నాం? చేసిన పాపమే, చేసిన ఉన్న అవిధేయతే మరలా అవిధేయతలో ఉన్నాం. గమనించాలి. దేవుడిని ఎడల దీర్ఘశాంతం చూపటానికి కారణమని తెలుసండి. నువ్వు చేసిన దానికి శిక్ష విధించకుండా ఉండటానికి కారణమని తెలుసండి. నువ్వు చేసిన దాన్ని బట్టి ఆయన ఉగ్రతని మీద రాకుండా ఉండటానికి కారణమని తెలుసండి. ఈరోజు కాకపోతే రేపైనా మార్పు చెందుతావనే, మారు మనసు పొందుతావనే, నీ క్రియలు దిద్దుకుంటావనే, నీ స్వభావాన్ని దిద్దుకుంటావని, నీ ప్రవర్తన దిద్దుకుంటావని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుంటండి ఈ అధికారి లక్షణాలన్నీ మంచి. నెంబర్ 1 లక్షణాలు: నరహత్య చేయట్లేదు బాల్య దినాల నుంచి, ఏమండి మోసము చేయట్లేదు బాల్య దినాల నుంచి, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు బాల్య దినాల నుంచి, ఏమండి చెప్పండి ఇంకా మనం చూసినట్లయితే అక్కడ కనబడుతూ ఉంది నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, చెప్పండి మోసపుచ్చట్లేదు, తల్లిదండ్రులు కూడా చాలా బాగా సన్మానిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మనలే కాదండి, ఏమండి నా మాట వినాలి పిల్లలు, నా మాట వినాలి. అక్క ప్రభులక్క, నా వైపు చూడు. సంతోషం, సరిగ్గా విజయ్, నా మాట వినాలి. ఈ అధికారి అంట చిన్నప్పటి నుంచి బాల్య దినాల నుంచి తల్లిదండ్రులను చెప్పాలి, తల్లిదండ్రులను సంతోషం సన్మానిస్తున్నావా, తిరగబడుతున్నావా? నీ కోపం ఎక్కువ అంట కదా. ఈ మధ్యకాలంలో పిల్లలకు కోపాలు ఎక్కువైపోతున్నాయి. ఆడు పచ్చిమిరగా అంత ఉంటాడు కానీ పచ్చిమిరగా అంత ఘాటు ఉంటుంది ఆడి దగ్గర కోపం. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. వీళ్ళకి కోపాలు ఎక్కువైపోతున్నాయి. కానీ ఈ అధికారి ఎవరో తెలుసండి? బాల్య దినము నుండి తల్లిదండ్రులకు వెరీ గ్రేస్ వినాలి, తల్లిదండ్రులకు విధేయుడు, సన్మానించేవాడంట, మంచి స్వభావం కలిగిన వాడంట. ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా యేసు ప్రభు అంటాడు కదా, అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయంలో కూడా, ఆ పరిస్థితిలో కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మనుషుని ప్రేమించి, ఎక్కడ ఉంటుంది కదా, మనుషుని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము అన్నీ బాగానే ఉండొచ్చు, మనకి మన లక్షణాలన్నీ మంచివే, స్వభావాలన్నీ మంచివే, మాటలన్నీ మంచివే, ఏమండి ఏదో ఒక చిన్న లోపం ఉన్నా సరే దేవుడు ఎంత ప్రేమమయ్యాడు తెలుసా? ఆ ఒక్క లోపాన్ని కూడా సరి చేసుకోరని ఆయనని దేవుడి సమయాన్ని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒక్క లోపాన్ని కూడా సరి చేసుకోమని. ఎందుకనగా
మనలో ఉన్న ప్రతి కొదువను, ప్రతి కొరతను, ప్రతి లోపమును సరిచేసేవాడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ యవనస్తుడి యొక్క జీవితం, ఈ అధికారి జీవితం చాలా మంచిది. మంచి మనస్తత్వం కలిగిన వాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు. అయితే ప్రయోజనం ఏంటి? నిత్య జీవానికి వారసుడిగా అవ్వటానికి ఆ ఒక్కటి ఏమైపోయింది చెప్పండి? నిశ్చయముగా ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, నీలో ఉన్న ఒక్క స్వభావం, ఆ ఒక్క లోపం, ఆ ఒక్క అవిధేయత, ఆ ఒక్క లక్షణం ఒకవేళ నిన్ను దేవుని రాజ్యానికి దూరం చేస్తుందేమో. మనం గమనించాలి. రాజుల గ్రంథంలో ఎలీషా కాలంలో ఎలీషా ఆయన శిష్యులు ఒక ఊరికి వెళ్తే ఆ ఊరు చాలా రమ్యంగా ఉందంట. ఎలా ఉంది చెప్పండి? రమ్యం అంటే చాలా అందమైంది. ఆ ఊరిలో ఉన్న భవనాలు ఉన్నాయండి, చూడముచ్చట భవనాలండి. ఆ ఊరిలో ఉన్న పొలాలు ఉన్నాయండి, ఎంత చక్కటి పొలాలండి. ఆ ఊరిలో ఉన్న పంట ఉందండి, చక్కటి పంట పండుతుందండి. అన్నీ బాగున్నాయి. ఈ దైవజనుడు ఆ ఊరిని చూసి, బా ఎంత అందమైన నగరం, ఎంత అందమైన పట్టణం అని ఈ దైవజనుడు మురిసిపోతూ ఉంటే ఆయనతో ఉన్న శిష్యులతో మాట్లాడుకున్నారు. అబ్బా నాయనా చూడు, ఆ భవంతి చూడు, ఆ పట్టణం చూడు, ఆ బిల్డింగ్ చూడు, అబ్బాబ్బా ఆ రోడ్లు చూడు ఎంత బాగున్నాయో. దేవునికి మహిమ కలుగును గాక కదా. మనం చూస్తూ ఉంటాం సింగపూర్, చెప్పండి, దుబాయ్ పట్టణాలు చూసినప్పుడు మనము అయ్య బాబు ఎంత బాగున్నాయి అంటూ ఉంటాం కదా. అలాగే ఈ దైవజనుడు ఆ పట్టణం యొక్క స్థితిగతులు చూసి, ఆ పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్, హల్లెలూయా, మురిసిపోతూ ఉంటే ఆ ఊరిలో ఉన్న కొంతమంది వచ్చి అంటారు కదా, అయ్యా ఆ ఊరిని చూసి, ఆ పట్టణాన్ని చూసి, ఆ భవంతులు చూసి మురిసిపోకండి. ఊరు మంచిదే కానీ ఊరిలో ఉన్న ఓటలు మాత్రము మంచివి కాదు. ఊరు మంచిదే, ఊరు అందమైనదే, ఊళ్ళో ఉన్న పట్టణాలు, ఆ భవంతులు చాలా బాగా కట్టారు. ఎక్కడ చూసినా సౌందర్యంగా కనబడతాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. కానీ ఎంత బాగుంటే ప్రయోజనం ఏంటి చెప్పండి? ఆ ఊర్లో ఉన్న ఓటలు చెప్పండి మంచివి కావు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము, నీ జీవితం చాలా అందమైన జీవితం కావచ్చు, నీ కుటుంబం అందమైన కుటుంబం కావచ్చు, నీ సంసారం అందమైన సంసారమే కావచ్చు. చెప్పండి, ఒద్దికగా చక్కటి సంసారం నువ్వు చేస్తూ ఉన్నావేమో, నీ మంచి కుటుంబమే కావచ్చు. కానీ ఆ ఒక్క అనుభవం నీలో లోపము కలిగి ఉంటే, ఆ ఒక్క లోపమే నీ మంచితనాన్ని అంతా ఏం చేస్తా చెప్పండి? పాడు చేస్తుంది. ఆ ఊరు వారు ఏమండి, వీళ్ళు బయట నుంచి వెళ్ళారు, వీరు వేరే పట్టణం నుంచి వెళ్ళారు. దైవజనుడు ఆ ఊరిని చూడగానే మురిసిపోతూ ఉన్నాడు. కానీ ఆ ఊరిలో ఉన్న ప్రజలు అంటారు, అయ్యా ఎంత సుందరమైన పట్టణం అయితే ప్రయోజనం ఏంటి, ఎంత అందమైన పట్టణం అయితే ప్రయోజనం ఏంటి చెప్పండి? ఈ ఊరిలో నీరు మంచిది కాదు. ప్రభు మాటలను బట్టి చెప్తా ఉన్నాను. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో అన్నీ బాగుంటాయి, లక్షణాలు బాగుంటాయి, మాట తీరు బాగుంటుంది, ప్రవర్తన తీరు బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొన్ని అనుభవాలు, కొన్ని లక్షణాలు మనం ఉన్న మంచి పేరుని ఏం చేస్తా చెప్పండి? ఏదో అంటారు కదా, ఆడు మనిషి మంచోడే కానీ గుణమే, ఏమండి, మనిషి మంచోడే, అబ్బా ఆయన పేరు ఎట్టక్కర్లేదండి బాబు కదా. ఆ ఒక్కటి, ఆ మంచి మనిషి అని సాక్ష్యం పొందిన వాడు ఏం చేస్తుంది చెప్పండి? చెడ్డవాడిగా నిలబెట్టేస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుడు నేను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములు మంచి విశ్వాసగా ఉన్నావేమో,
సంఘంలో మంచి ప్రార్థనాపరుడిగా ఉన్నావేమో, మంచి ప్రార్థనాపరురాలుగా ఉన్నావేమో, సంఘంలో మంచి పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నావేమో, సంఘములో దైవజనులకు లోబడే ఒక మంచి విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. మంచిదే, ఇవన్నీ మంచి లక్షణాలే, ఇవన్నీ కలిగి ఉండాలి నీకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకే ఒక చెడ్డ లక్షణం, ఒకే ఒక చెడ్డ లక్షణం. నీకంటే ఎవరైనా మంచి బట్టలు కట్టుకొస్తే, మంచి వస్త్రాలు ధరిస్తే, చెప్పండి, వారవలేని ఆ ఒక్క చెడ్డతనమే నేనేం చేస్తుంది? చెప్పండి, నేనేం చేస్తుంది? దేవుని రాజ్యానికి. మనలో మనమందరము కూడా మాట చెప్తున్నాండి, మనకున్న స్వభావాలు చాలా మంచివి. ఒక్కొక్కరికి ఓ మాట అంటాను, అందరికీ అన్నీ మంచి ఉండవు, చెప్పండి, అన్నీ చెడ్డ లక్షణాలు ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రతి మనుషుడు ఎంత మంచిగా అందుకునే చూడండి, సమాజంలో మనమంటే ఎవరికి అందరికీ మంచివారం కామంట. అందరికీ ఎందుకు చెప్పండి, ఎందుకు అందరికీ మంచివారం కాము అంటే మనలో వారికి ఏం కనబడ్డాయి? ఏదో చెడ్డది, చెప్పండి, ఏదో చెడ్డది. ప్రతి మనుషుల్లో ఏదో ఒక లోపము లేని వారు ఎవరో కూడా లేరండి. ప్రభు మాటను బట్టి చెప్తున్నా, ఇక్కడ ఉన్న మనమందరము దేవుని దృష్టిలో అన్నిటిలోనూ మంచివారమే, కానీ ఏదో ఒక లోపం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుకున్నట్టు మాట చెప్తాను. మా స్నేహానంద తమ్ముడు ఉన్నాడు, చాలా మంచివాడు. నేనేం చెప్పినా సరే వెంటనే బాగా తలంచుకుని బాగా చేసేస్తాడు. కానీ అంత మంచివాడైతే ఉపయోగం ఏముంది? ఆదివారం ఆరాధనకి 11:30, 12 గంటలకు కానీ రాడు. చెప్పండి, దేవుడు ఒప్పుకుంటాడా? అతను మంచోడే, కానీ అతనిలో ఉన్న లోపం ఏంటి చెప్పండి? ఆ ఒక్కటి లోపం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొంతమంది ఉన్నారు, బాగా చక్కగా మందిరం అంటే చాలా ఇష్టంగా ఉంటారు, చక్కగా మందిరానికి వస్తారు, చక్కగా పాటలు పాడతారు, ప్రార్థన కూడా బాగానే చేస్తారు. కానీ అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏంటో మందిరంలోకి వచ్చేటాడు కొన్ని పాటలు పాడతారు అండి. వారిలో ఏంటి చెప్పండి? వారిలో ఆ ఒక్కటి లోపం, బలహీనత. ఇక్కడ మనమందరము అలాగ పరిశీలన చేసుకుంటే మనలో ప్రతి ఒక్కరిలో కూడా, చెప్పండి, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక బలహీనత. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపం. అందుకనే ప్రభు ఈరోజు అంట కదా, ఆయన నిన్ను ప్రేమించి ఆయన ఈరోజు అంటాడు కదా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము ఆ ఒక్క లోపమును సరి చేసుకోగలిగితే, ఆ ఒక్క విధేయతను సరి చేసుకోగలిగితే, ఆ ఒక్క అతిక్రమం సరి చేసుకోగలిగితే, ఆ ఒక్క లక్షణాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే నువ్వు దేవుని రాజ్యానికి, చెప్పాలి, దేవుని రాజ్యానికి వారసుడివే. ఆ ఊరు మంచిదే, కానీ చాలా శ్రేష్టమైనది, కానీ ఆ ఊర్లో ఉన్న చిన్న లోపము ఆ ఊరి యొక్క విలువను ఏం చేసింది చెప్పండి? ఆ గ్రామం యొక్క విలువను ఏం చేసింది చెప్పండి? ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, నువ్వు చాలా మంచి వ్యక్తివి, మంచి ప్రార్థనా పరురాలువు, చెప్పండి, మంచి ఆత్మీయురాలువు, మంచి ఆత్మీయుడువు, సంఘాన్ని ప్రేమించే వ్యక్తివి, ప్రార్థన ప్రేమించే వ్యక్తివి, దైవజుడు ప్రేమించే, చాలా మంచిదే. కానీ ఒక విషయం ఏం తెలుసండి, మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా, ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా కదా, ఒక్క చెడ్డ క్వాలిటీ ఉంటే చాలు కదా. గంప నిండా మామిడికాయలు మంచియే, గంపలో ఉన్న మామిడికాయలన్నీ మంచియే, కానీ ఆ మామిడికాయలు మయంగా ఒకే ఒక కాయ చెడిపోయింది. ఎన్ని కాయలు చెడిపోయినాయి? ఒక్క కాయ చెడిపోయింది, ఒక కాయ పురుగు పట్టింది, ఒక కాయ కుళ్ళిపోయింది, ఒక కాయ మచ్చ వచ్చింది, మిగిలిన కాయలన్నీ మంచియే. కానీ కొన్ని రోజులు అయ్యేటప్పటికి, కొన్ని గంటలు గడిచేటప్పటికి ఏమవుతుంది తెలుసండి? చెప్పండి, మంచి కాయలన్నీ కూడా ఈ ఒక్క చెడ్డ కాయ వల్ల ఏమైపోతుంది? మన జీవితం కూడా అంతే.
నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చాలా మంచి వ్యక్తివి, మంచి భక్తిపరురాలివి, మంచి భక్తిపరుడువు, మంచి ప్రార్థనాపరుడువు. దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం నీకు, చాలా మంచి లక్షణాలు నీకున్నాయి. అయితే నీలో ఉన్న ఒక్క చిన్న పొరపాటు, ఆ చిన్న అవిధేయత, ఆ చిన్న అవలక్షణం ఒక్కటే నీ భక్తి జీవితాన్ని అంతా ఏం చేస్తుంది చెప్పండి? నీ ఆత్మీయ జీవితాన్ని అంతా ఏం చేస్తుంది చెప్పండి? అందుకనే బైబిల్ గ్రంథంలో చెప్పండి, పాపమును కుష్ఠరోగముతో పోల్చాడు. దేంతో పోల్చాడు చెప్పండి? పాపమును కుష్ఠరోగముతో ఎందుకు పోల్చాడు తెలుసండి? శరీరం అంతా బాగుంటుంది, కుష్ఠం ఎక్కడో చిన్న మచ్చ ఒకటే వస్తుంది, ఎక్కడో నొదటి మీదో కాలు మీదో చేతి మీద ఎక్కడో ఒక్క చోట వస్తుంది. ఆ ఒక్క కుష్ఠ మచ్చ చెప్పండి శరీరం అంతా ఏం చేస్తుంది? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో ఆ చిన్న ఒక్క పొరపాటే నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉందేమో, దేవుని రాజ్యానికి దూరం చేస్తూ ఉందేమో. ఈరోజు నువ్వెంత మంచివాడు అయితే ప్రయోజనం ఏముంది? ఆ ఒక్క అవలక్షణము, ఆ ఒక్క చెడ్డ లక్షణము నీ జీవితాన్ని ఏం చేస్తుంది చెప్పండి? పాడు చేసేస్తుంది. ఆ ఎరుకో పట్టణం చాలా మంచిది, ఆ ఎరుకో పట్టణం ఉన్నటువంటి భవంతులు చాలా మంచివి, ఆ పట్టణం చాలా సుందరమైన పట్టణము. అయితే ప్రయోజనం ఏమిటి? ఆ ఊరిలో నీరు మంచిది కాదు. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, ఆ ఊరిలో నీరు మంచిది కాదు. మంచిది కాని నీరును దైవజనుడు ఏం చేశాడు చెప్పండి? దైవజనుడు ఏం చేశాడు చెప్పండి? కొత్త పాత్రలో ఉప్పు పట్టుకుని వచ్చి ఆ ఉప్పు నీటిలో కలపగానే చెప్పండి ఆ సేదైన నీరు మధురముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం, చప్పలు కొడతాం, గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆ పాత్రలో కొంత ఉప్పు పట్టుకొచ్చి ఆ నీటిలో వేయగానే ఆ ఊరికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఆ ఒక్క అవలక్షణం కూడా ఏమైపోయింది చెప్పండి? మంచి నీరుగా మారిపోయింది. ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, నీలో ఉన్న ఆ అవలక్షణం మారాలంటే ఉప్పు అనే వాక్యాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. ఉప్పు అనే వాక్యానికి నువ్వు లోబడగలగాలి. ఉప్పు అనే ఉపదేశానికి నువ్వు లోబడగలిగితే ఏమండి ఆ అధికారితో ప్రభు అంటాడు ఏమని? నీకు ఒకటే కొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చే అంటే ఏమండి ఆ మాట విన్న ఆ అధికారి, ఇక్కడ యవనస్తుడు ఉంది, అక్కడ అధికారి ఉంటుంది. ఆ యవనస్తుడు ఏం చేసి ముఖము చిన్నబుచ్చుకుని చెప్పండి, ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, నీలో ఉన్న లోపాన్ని సరి చేసుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నీలో ఉన్న అవిధేయత తుడిచిపెట్టమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నువ్వు చేసే ఆ పాపపు క్రియలు, ఆ చీకటి క్రియలు, అవిధేయత క్రియలు విడిచిపెట్టమని ఈరోజు వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఆ వాక్యానికి లోబడగలిగితే, ఆ వాక్యానికి విధేయుడు కాగలిగితే, ఆ వాక్య ప్రకారంగా నిన్ను నీవు సరి చేసుకోగలిగితే నిత్య రాజ్యానికి వెళ్తావు. ఈ యవనస్తుడు వలె ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుతూ వెళ్ళిపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. యేసయ్య నిన్ను ఎందుకు ప్రేమించాడు తెలుసా? ఈరోజైనా ఏదో విధముగా నేను సరిచేసి దేవుని రాజ్యానికి వారసుడు కావాలని. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, ఈ యవనస్తుడు, ఈ మనుషుడు దుఃఖపడి ఇంటికి వెళ్ళిపోయాడు కదా. యేసు ప్రభుకు సంతోషం కలిగిందా, దుఃఖం కలిగిందంటారా? చెప్పాలి. యేసు ప్రభుకు దుఃఖం కలిగిందంటారా, సంతోషం కలిగిందంటారా? మీరు ఎవరో మాట్లాడతలేదు. మేమైతే రండి సంతోషపడతామండి, ఎందుకంటే ఒకడు పోతే పోడు మాకేంటండి, మాకు కొంచెం ఆడు లడ్డు, ఆడు పలహారం, ఆడు భోజనం మాకే మిగిలిపోద్ది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆ మనుషుడు వెళ్ళిపోతే దుఃఖపడ్డాడండి. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ యవనస్తుడు వలె నువ్వు దుఃఖపడుతూ వెళ్ళిపోతే నిన్ను ప్రేమించే దేవునికి దుఃఖము కలిగించిన వ్యక్తి అవుతా.
నువ్వు మారు మనసు పొందకుండా, సరి చేసుకోకుండా, అవిధేయత విడిచిపెట్టకుండా, అతిక్రమాన్ని విడిచిపెట్టుకోకుండా నువ్వు బాధపడుతూ ఈయనంతే, ఎప్పుడు నా గురించే చెప్తాడో, ఈయనంతే, ఇదే మాట్లాడుతూ ఉంటాడో, ఈ పాస్టర్ గారు అంతే, ఇలాగే చెప్తా అనుకుంటూ వెళ్ళిపోయావా, దేవుణ్ణి దుఃఖపరిచిన వాడు అవుతావు, దుఃఖపరిచిన దాని అవుతావు. అందుకని ఈరోజు వాక్యం చెప్తా ఉంది, యేసయ్యని ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యానికి చేరటానికి, దేవుని నిత్యరాజ్యానికి వారసుడు అవ్వటానికి నీలో ఒకటి ఇంకా కొదువుగా ఉంది. ఆ కొదువేంటో నీకు తెలుసు, ఆ లోపమేంటో నీకు తెలుసు, ఆ విధేయత ఏంటో నీకు తెలుసు, ఆ పాపమేంటో నీకు తెలుసు. దేవునికి ఆయాసకరంగా ఏదైతే ఉందో అది నీకు బాగా తెలుసు. ఈరోజు దాన్ని విడిచిపెట్టగలిగితే, ఈరోజు నువ్వు దాన్ని సరి చేసుకోగలిగితే దేవుని సంతోషపరిచిన వాడు అవుతావు. అలాగ నువ్వు సరి చేసుకోగలిగితే, ఇంకో మాట అంటాను, పరలోకమందు నిన్ను చూసి చెప్పండి, నిన్ను గూర్చి దేవదూతలు సంతోషిస్తాయంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా కాదండి, అలా కాదండి, నాకు ఇంకా టైం ఉందండి, నాకు సమయం ఉందండి, మరొకసారి చూద్దాములేండి, మరొకసారి ప్రయత్నిద్దాంలేండి, మరొకసారి చెప్పినప్పుడు వింటానులేండి అని ఈరోజు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా, పాపం విడిచిపెట్టకుండా వెళ్ళిపోయావా, పాపంతోనే జీవితం తీర్మానం చేసుకున్నావా, నీ తండ్రి అయిన దేవుణ్ణి దుఃఖపరిచిన వాడు అవుతావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరొక్కసారి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మరొకసారి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసయ్య నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది చెప్పలేదు ఆమె, నేను యేసయ్య నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మాట ఉంది, తండ్రి ప్రేమించిన కుమారుని అంటండి, ప్రేమించిన కుమారుని తండ్రి చెప్పండి. ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే, ప్రభు నిన్ను గద్దిస్తూ ఉన్నాడంటే చెప్పండి, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఇంకా రక్షణ పొందక, మారు మనసు పొందక, ఇంకా ఈ లోకములో జీవించొచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్యని ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే నన్ను నువ్వు సరి చేసుకుని నన్ను వెంబడించగలిగితే దేవుని రాజ్యానికి, నిత్య రాజ్యానికి నువ్వు వారసుడివే. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ ఒక మాట అంటాను, అక్కడ రక్షణ పొంది బాల్య ధర్మం నుంచి ఇవన్నీ చేస్తున్నానండి అని చెప్పిన ఆ మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. నీ లక్షణాలన్నీ మంచియే, రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపాన్ని విడిచిపెట్టి, అతిక్రమాన్ని విడిచిపెట్టి, మోసం విడిచిపెట్టి, బూతులు విడిచిపెట్టి, అన్యాయం విడిచిపెట్టి, వ్యభిచారాన్ని విడిచిపెట్టి, చెప్పండి వేషధారణ అన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నావేమో. సంతోషమే సహోదరి సహోదరుడా. అయితే ఈరోజు అంటాడు, నీలో ఇంకా ఏదో కొదువుగా ఉంది, ఏదో కొదువుగా ఉంది. ఆ కొదువు తీర్చబడటానికే, అది సరిచేయబడటానికే ప్రభు ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ ఒక్కటి సరి చేసుకోగలిగితే, ఆ ఒక్కటి సరి చేసుకోగలిగితే నిశ్చయంగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. అదే సువార్త పాఠములో 11వ అధ్యాయములో యేసు ప్రభు మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరికినేమో అని చెప్పండి, దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. మనకందరికీ తెలిసిన స్టోరీ ఇది. ఇది కూడా ఒకరోజు యెరూషలేముకు వెళుతున్నప్పుడు యేసయ్యకి ఆకలి వేసిందంటండి. ఏం వేసింది చెప్పండి? ఆకలి వేస్తే ఆయన నెతికాడు, ఏమన్నా పళ్ళు ఎక్కడ దొరుకుతాయా, ఏ చెట్టునైనా పళ్ళు దొరుకుతాయని వెతుకుతూ ఉంటే అక్కడ ఏం కనపడింది చెప్పండి? ఆకులు గల అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కాదు, ఏ చెట్టు చెప్పండి? ఆకులు గల అంజూరపు చెట్టు. ఒక అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయి అంటే ఏముండాలి? పండ్లు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి అంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలి?
పండ్లుంటాయి, అది గుర్తు. ఆకులు ఉన్నాయంటే దాని గుర్తు ఏం తెలుసా? ఆకుల కింద అంజూరపు పండ్లు ఉన్నాయని. కానీ విచిత్రం తెలుసండి, ఆ అంజూరపు చెట్టును చూసి, ఆకులు గల అంజూరపు చెట్టును చూసి చెప్పండి, ఆసక్తితో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ప్రభు. ఆకులంతా తిరిగేసాడు. బోల్డ్ ఆకులు ఉన్నాయి. ఏమన్నా చెప్పండి బోల్డ్ ఆకులు ఉన్నాయి అంటే ఆ చెట్టు ఎలాగుంది? చాలా పచ్చగా నిగనిగలాడిపోతూ ఉంది. చాలా పచ్చగా ఉంది, ఏపుగా ఉంది, గుబురుగా ఉంది. కానీ యేసు ప్రభు వెతికిన ఫలాలు మాత్రం ఆ చెట్టుకు, చెప్పండి ఫలాలు మాత్రం ఆ చెట్టుకు. ఈరోజు మాట చెప్తున్నాను, విశ్వాసములో, భక్తిలో చెప్పండి, ఆత్మీయతలు ఎదుగుతూ చెప్పండి, పైకి చాలా భక్తి కలిగిన వ్యక్తిగా, చాలా ప్రార్థనాపరుడుగా, చాలా ప్రార్థనాపరురాలుగా, ఆ మందిరాన్ని చాలా ప్రేమించే వ్యక్తిగా, దైవజనం చాలా ప్రేమించే వ్యక్తిగా, వాక్యానికి బాగా లోబడే వ్యక్తిగా, వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు నడుచుకుని కనపరుచుకుంటున్నావేమో కదా. కొంతమంది పైన ఏదో చెప్పండి, ఏదంటారా, పైన పటారమును అలాగుంటారు. భక్తి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. చెప్పండి, పై చూసినామా అయ్య బాబు ఎంత భక్తిపరుడో, ఎంత భక్తిపరురాలో అంటే లోపల మాత్రం ఎలాగుంటాం చెప్పండి. అందుకునే యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిచయాలు అంటారు కదా. చెప్పండి ఏమని తెలుసా? మీరు సొన్నం కొట్టినా సమాధి ఎలాగుంటుంది పైకి? సూపరు. మీరు సొన్నం కొట్టిన రంగులేసిన సమాధిని చూడాలంటే ఈస్టర్ టైంలో ఆసంట వెళ్ళండి. ఆసంట్లు ఆ రోడ్డు పక్కనే ఉంటాయి, బండి వేసుకుని వెళ్తూ ఉంటాయి. బాబ్బా ఏం అందమో, ఒకదానికంటే ఒకటి అందంగా ఉంటాయి. పోటీ పడిపోయి మరి రంగులేసేస్తారు ఎట్లకి. అంత అందంగా ఉండారంటే వీళ్ళు, కానీ లోపడంతా కుసిద్ధం, సమాధానం లేని, ఐక్యత లేని, ప్రేమ లేని తత్వం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవ సంఘములో విశ్వాసకుడు అంతే. మనము పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతున్నామేమో, పైకి ప్రార్థనా పనులుగా కనబరుచుకుంటున్నామేమో, చెప్పండి పైకి బాగా వాక్యం చదివే వ్యక్తిగా కనబడుతున్నామేమో. సంఘములో నిన్ను చూసిన వారందరూ అమ్మ అటువంటి తల్లి ఎవరు లేరు, అటువంటి విశ్వాసి ఎవరు లేరు, అటువంటి ఆత్మీయురాలు ఎవరు లేరు అనుకుంటున్నారేమో నిన్ను చూసి. కానీ నువ్వు పైకి ఎంత భక్తిగా కనబడినా నీ అంతరంగములో ఆత్మ సంబంధమైన ఫలములు లేకపోతే, ఫలించలేని వ్యక్తిగా ఉంటే, ఏమండి అంజూరపు చెట్లను చూశాడు, అంత వెతికాడు యేసు ప్రభు. కానీ ఏం దొరకలేదు చెప్పండి? ఒక్క పండు కూడా దొరకలేదు, ఒక్క ఫలము కూడా దొరకలేదంట. ఆ కింద వచ్చులు ఏమో తెలుసా? వెంటనే ఏం చేసి తెలుసండి? చెప్పండి. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి ఎవరునో తినకుందురుగాకని చెప్పాను. తర్వాత చూడండి పిల్లరా, అది మరుసటి రోజుకి ఏమైపోయిందంట? చెప్పండి, మరుసటి రోజుకి ఏమైపోయిందంట? ఆ మాట చెప్పాడు ప్రభు. ఫలాలు దొరకలేదు, ఫలములు దొరకనటువంటి ఆ చెట్టును చూసి ఇక మీదట నీ పండ్లు ఎవ్వరూ తినరు అని ఒక శాపకరమైన ఒక మాట పలికడంతే. మరుసటి రోజుకి ఏమైపోయింది చెప్పండి? మరుసటి రోజుకి ఎండిపోతాం కదండి, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఏంటది? ఆ మాట అనగానే తనలో జీవం పోయింది. చెప్పండి, వాళ్ళు మరుసటి రోజుకి వచ్చేటప్పటికి చెట్టు ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ వెంటనే కనపడదు కదా. చెట్టు స్వభావం ఏంటి? ఇవాళ చచ్చిపోయిందంటే ఎప్పుడు తెలుస్తుంది మనకి? రేపు తెలుస్తుంది. ఇవాళ చచ్చిపోయిన చెట్టు అయ్యో ఇప్పుడే చచ్చిపోయింది అమ్మ చెట్టు అంటామా? ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు ఎవరు మాట్లాడతలేదు. మీరు ఎవరైనా ఒక చచ్చిపోయిన చెట్టున అయ్యో ఇప్పుడే చచ్చిపోయిందమ్మో. సాధారణంగా మనిషి చనిపోతే అయ్యో ఇప్పుడే ప్రాణం పోయిందంటాం. కానీ అదే చెట్టు అయితే ఎప్పుడు చచ్చిపోయింది తెలియదు, ఎండిపోయిన తర్వాత తెలుస్తుంది. చచ్చిపోయిందా అయ్యో అంటాం. ఇది మరుసటి రోజుకు వారు చూస్తాడు కదా, ఏమైపోయింది చెప్పండి? ఆ ప్రభు ఆ మాట అనగానే ఆ చెట్లో ఉన్న జీవం వెడలిపోయింది.
ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, మన లోకాసు వార్తలో చూస్తున్నాం కదా, ఒక తోటలో ఒక చెట్టు ఫలములు లేని చెట్టును చూసినప్పుడు, ఫలించని చెట్టును చూసినప్పుడు ఆ తోట యజమాని అంట కదా, ఇదిగో ఈ తోటలో ఫలింపు లేనటువంటి ఆ వృధాగా ఉన్న ఈ చెట్టు ఎందుకు ఉండాలి, ఎందుకు ఈ నేల వ్యర్థము కావాలి, నరికి అగ్నిలో వేసేయండి. ఈరోజు వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు నేను ప్రేమించి ప్రభు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడ్డావా, మారు మనసు పొందావా, సరి చేసుకున్నావా, నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. లేకపోతే ఇక్కడ అంజూరపు చెట్టును చూసినట్లుగా ఒకరోజు నేను పరీక్షించే సమయం రాబోతుంది. ఏదో ఒక సమయంలో నేను పరీక్షిస్తాడు. ఫలములు ఫలించకపోతే, ఫలాలు లేని వృక్ష చెట్టు వలె ఉంటే చెప్పండి, ఆ అంజూరపు చెట్టుతో మాట్లాడినట్లుగానే దేవుడు నీ మీద తన ఉగ్రత కురిపించవలసి వస్తుంది. కానీ ఈరోజు వాక్యం వింటున్న మనము దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకుని ఈరోజే ఆ ఒక్క లోపమును సరి చేసుకుందుము గాక, ఆ ఒక్క విధేయతను సరి చేసుకుందుము గాక. ఈరోజే నువ్వు మారు మనసు పొంది సరిచేయబడి పాపం విడిచిపెట్టి చెప్పండి రక్షణ పొంది దేవుని రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపరచబడాలని ప్రభు నీ పట్ల నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, రక్షణ పొందనటువంటి సహోదరి సహోదరుడా, ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ప్రేమించేంత వరకు బ్రతికించాడు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే చెప్పండి, నీ శక్తి సామర్థ్యం బట్టి కాదు, నీ డబ్బు బలగాన్ని బట్టి కాదు, ఈ రోజైనా నువ్వు రక్షించబడాలని, ఇప్పుడైనా నువ్వు రక్షించబడాలని, నీలో ఉన్న ఆ ఒక్క లోపాన్ని సరి చేసుకుని మారు మనస్సు పొంది ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుదుము గాక. ఆమెన్. హల్లెలూయా. ఆ ఒక్కటి నీలో కొదువుగా ఉందేమో. దయచేసి మరొకసారి దైవజనుడిగా, మీ ఆత్మల కాపరిగా మీ కొరకు ప్రార్థించే దైవజనుడిగా చెప్తా ఉన్నాను. చెప్పండి, ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయిన ఆ యవనస్తుడు వలె చెప్పండి, మారు మనసు పొందకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దండి. దేవుని ఎదుట సరి చేసుకోకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టొద్దండి. దేవుడు నీకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నువ్వు మారు మనసు పొందగలిగితే, ఆ ఒక్క లోపాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే, ఆ ఒక్క అవిధేయతని విడిచిపెట్టగలిగితే, ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే నిశ్చయంగా ప్రభు నిన్ను తన నీతి కలిగిన నిత్య రాజ్యానికి వారసునిగా చెయ్యను గాక. తన ఎదుట నిలబడే యోగ్యత, తనతో పాటు జీవించే యోగ్యత ప్రభు నీకు నీ కుటుంబానికి దయచేయును గాక. అందరూ కూడా మోకరించుదాం, కండ్లు మూసుకుని ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడు ప్రభువా, నాలో ఉన్న ఒక్క లోపాన్ని సరి చేసుకునే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. ఆ ఒక్క అవిధేయతను విడిచిపెట్టే స్వభావాన్ని, లక్షణాన్ని నాకు దయచేయండి ప్రభువా. పాపమును విడిచిపెట్టే మనసు నాకు దయచేయండి ప్రభువా. క్షమాపణ పొందే మనసు నాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం.